కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయాలి కానీ ఆశించకూడదు అనే విషయం మనం ఫస్ట్ మెసేజ్లో కర్మని ఎలా దగ్ధం చేసుకోవాలి జ్ఞానం నుంచి అనే విషయం తెలుసుకున్నాం. సో ఇప్పుడు కర్మను చేస్తూ దాన్ని ఆశించకుండా ఉండడం ఎలా అనేది మీ యొక్క ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎనీ ఒక ఇన్సిడెంట్, ముగ్గురు కూడా ఒక్కొక్క ఇన్సిడెంట్ ద్వారా ఈ జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటున్నాను సార్. ఒక రైతు వ్యవసాయం చేస్తున్నాడు, వరి పంట. అతను కోరుకుంటున్నాడు తన స్కిల్ అంతా ఆ పనిలో చేస్తూ నాకు ఎకరాకు 40 బస్తాలు వరి పంట పండాలని కోరుకుంటున్నాడు. అవునా? కానీ ఆ యూనివర్స్ ఈ వ్యక్తి చాలా అద్భుతంగా వ్యవసాయం చేస్తున్నాడు, ఈ వ్యక్తికి ఎకరాకి 60 బస్తాలు ఇద్దాం అనుకుంటుంటుంది. అది ఈ వ్యవసాయ దానికి తెలియదు. ఇతను ఏమనుకుంటుంటాడు, నాకు 40 బస్తాలు కావాలనుకుంటుంటాడు. అదే తప్పు. నీవు నీ స్కిల్ అంతా ఉపయోగించి వ్యవసాయం చేస్తావా, ఉద్యోగం చేస్తావా, వ్యాపారం చేస్తావా, నీ ఇష్టం. ఫలితం మనం ఆశించకూడదు. ఫలితం యూనివర్స్కి వదిలేయాలి. అప్పుడు ఏ మనకు రిజల్ట్ రావాలో అది వస్తుంది. కనుక మనము ఏ ఫలితాన్ని ఆశించకూడదు. కర్మ మాత్రం ఖచ్చితంగా చేయాలి, మన స్కిల్ అంతా ఉపయోగించి చేయాలి. ఫలితం మాత్రం ఆచరించకూడదు అనేది నా ఉద్దేశం. సార్, మీ ఉద్దేశంలో కర్మని చేస్తూ కర్మని ఆశించకుండా ఉండడం ఎలా, అండ్ ఏదైనా ఒక అనుభవం ద్వారా, ఒక ఇన్సిడెంట్ ద్వారా అందరికీ తెలియజెప్పాలని కోరుకుంటున్నాను. అంటే నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే, నిష్కామ కర్మ చేస్తేనే కర్మను ఆశించం. అంతే కదా? నిష్కామ కర్మ చేస్తేనే కర్మను ఆశించం. కర్మను ఆశించకుండా చేసే మార్గం ఒకటే నిష్కామ కర్మ. నాకు తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ.